హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్నూర్ లెర్నింగ్ ఉర్దూ త్రూ తెలుగు ద్వారా ఉర్దూ నేర్చుకోవటం లెసన్ నంబర్ 49. ఫ్యూచర్ టెన్స్ అంటే జమానా ముస్తక్బిల్ అని అంటారు. ఈ ఫ్యూచర్ టెన్స్లో ఒకటవది ఫ్యూచర్ ఇండెఫినిట్ టెన్స్, అంటే భవిష్యత్తులో జరగబోయే పనిని తెలియజేసే చర్యను తెలియజేస్తుంది. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వాక్యానికి చివరగా గా, గే, గీ అనే అక్షరాలు వస్తే అది ఫ్యూచర్ ఇండెఫినిట్ టెన్స్ అని అర్థం చేసుకోవాలి. పాజిటివ్ టెన్స్ అన్నమాట. ఇండెఫినిట్ అన్న పాజిటివ్ అన్న ఒకటే. నేను రొట్టె తింటాను అనే ఎగ్జాంపుల్ ఉందనుకోండి. రొట్టె తింటాను అని చెప్తున్నాడు. నేను రొట్టె తింటాను, తినలేదు ఇంకానే, తింటాను, ఫ్యూచర్లో జరగబోతుంది అది. దాని ఉర్దూలో ఏ విధంగా అనాలి? మై రోటీ ఖావుంగా. గా అని వచ్చింది చూడండి చివర. మై అంటే నేను, రోటీ అంటే రొట్టె, ఖావుంగా అంటే తింటాను, తినబోతాను అనే అర్థం వస్తుంది. అలాగే ఎక్కువ మంది వారు అనే మాటనే ఉపయోగిస్తాం. ఎక్కువ మందికి వారు పాట పాడుతారు, ఇంకా పాడలేదు, వారందరూ కలిసి పాట పాడుతారు కాసేపట్లో అని చెప్పబోతున్నాం. వారు పాట పాడుతారు అనే మాటని, అనే పదాన్ని మనం ఉర్దూలో ఏ విధంగా చెప్తామంటే ఓ గానా గాయేంగే అంటారు. ఓ అంటే వారు, గానా అంటే పాట, గాయేంగే అంటే పాడుతారు అనే అర్థం వస్తుంది. ఇక్కడ గే అనే అక్షరం వచ్చింది చివర, వాక్యం చివర. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. స్త్రీని గురించి. ఆమె పుస్తకం చదువుతుంది లేదా చదువుతాది అని వాక్యం ఉంది. చదవబోతుంది ఆమె. దాని ఉర్దూలో ఏ విధంగా అనాలి? ఓ కితాబ్ పడేగి. గీ అనేది స్త్రీని సంబోధించినప్పుడు ఈ అక్షరం వస్తుంది అన్నమాట. గీ అనే అక్షరం. మగాడైతే గా అనే అక్షరం వస్తుంది. ఎక్కువ మంది ఉంటే గే అనే అక్షరం వస్తుంది. ఇది గే అనే అక్షరం అది స్త్రీలైనా అవ్వచ్చు, పురుషులైనా అవ్వచ్చు. ఆమె పుస్తకం చదువుతాది. ఓ కితాబ్ పడేగి. ఓ అంటే ఆమె, కితాబ్ అంటే పుస్తకం, పడేగి అంటే చదువుతుంది, చదవబోతుంది అనే అర్థం వస్తుందన్నమాట. ఫ్యూచర్ టెన్స్లోనే ఫ్యూచర్ ఇండెఫినిట్ నెగిటివ్ టెన్స్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. నెగిటివ్ అంటే వ్యతిరేకంగా. ఇందాక మనం తింటాను అనేదానికి తినను అని, పాడతారు అనేదానికి పాడను అని, పాడరు అని ఏ విధంగా వ్యతిరేక అర్థాలు వస్తాయో ఆ వ్యతిరేక అర్థాలు వచ్చే వాక్యాలను ఏ విధంగా ఉపయోగించాలి. అటువంటి వాక్యాలు చివరగా గా, గే, గీ వగైరా అక్షరాలు వచ్చినప్పుడు నహి అనే పదం వాక్యం మధ్యలో వస్తుంది. నహి అనేది తప్పనిసరిగా జోడించాలి. నేను రొట్టె తినను అంటే వ్యతిరేకంగా చెప్తున్నా అంట. మై రోటీ నహి ఖావుంగా. నహి అంటే తినను అనే అర్థం వస్తుంది అనమాట. మై అంటే నేను, రోటీ అంటే రొట్టె, నహి ఖావుంగా అంటే తినను అని వస్తుంది. అలాగే వారు పాట పాడరు అని ఉందనుకోండి. వారు అంటే ఓ, పాట అంటే గానా, పాడరు అంటే నహి గాయంగే, పాడరు. పాడమని చెప్పాం కానీ వాళ్ళు పాట పాడరు ఫ్యూచర్లో అనే అర్థం వస్తుంది. ఆమె పుస్తకం చదవదు అనే వాక్యం ఉందనుకోండి. ఆ వాక్యాన్ని ఏ విధంగా చెప్పాలి ఉర్దూలో? ఓ అంటే ఆమె, పుస్తకం అంటే కితాబ్, చదువదు అంటే నహి పడేగి. స్త్రీ కాబట్టి గీ అనే వచ్చింది ఇక్కడ. ఓ కితాబ్ నహి పడేగి అనే అర్థం వస్తుంది. ఇక ఫ్యూచర్ ఇండెఫినిట్లో మూడవది ఇంటరోగేటివ్ టెన్స్. ఇంటరోగేటివ్ అంటే ప్రశ్నార్థక టెన్స్ అన్నమాట. ఈ ప్రశ్నార్థక టెన్స్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి? గా, గే, గీ అనే వాక్యం ఎలాగా ఉంటుంది కాబట్టి ఫ్యూచర్ ఇండెఫినిట్లో క్యా అనే ఒక అక్షరం
వాక్యానికి మొదట్లో వస్తుంది. క్యా అనే పదంతో వాక్యం మొదలయ్యి గా గే గీతో అంతమవుతుంది. అది దాన్ని బట్టి మనకి వాక్యం ఫ్యూచర్ ఇండెఫినిట్లో ఇంటరోగేటివ్ టెన్స్లో ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను రొట్టె తింటానా? తింటాడో తినడో తెలీదు. సందిగ్ధాన్ని వ్యక్తం చేస్తున్నాడు. నేను రొట్టె తింటానా అని. క్యా మై రోటీ ఖావుంగా? క్యా అనేది జోడించి మై రోటీ ఖావుంగా అనే పదానికి వ్యతిరేక పదంగా మార్చడానికే ఉపయోగపడుతుంది. క్యా అంటే ఏమిటి, మై అంటే నేను, రోటీ అంటే రొట్టె, ఖావుంగా తింటానా, ఏమిటి నేను రొట్టె తింటానా, నేను రొట్టె తింటానా అనే ప్రశ్నార్థకం ధ్వనించేలాగా వాక్యం ఉంటుందన్నమాట. అలాగే వారు పాట పాడుతారా అనేది ఉందనుకోండి. వారు అంటే క్యా ఓ గానా గాయంగే? క్యా అంటే ఏమిటి, ఓ అంటే వారు, గానా అంటే పాట, గాయంగే అంటే పాడుతారా అనే అర్థం వస్తుంది. ఆమె పుస్తకం చదువుతుందా? క్యా ఓ కితాబ్ పడేగి? క్యా ఓ అంటే ఏమిటి, ఆమె కితాబ్ అంటే పుస్తకం, పడేగి చదువుతుందా అనే అర్థం వస్తుందన్నమాట. ఈ విధంగా ఫ్యూచర్ ఇండెఫినిట్ టెన్స్లో 3 రకాలు మనం చూసాం. ఫ్యూచర్ ఇండెఫినిట్ అంటే ఫ్యూచర్ పాజిటివ్ అవుతుంది, అది ఫ్యూచర్ ఇంటరోగేటివ్, ఫ్యూచర్ నెగిటివ్, 3 రకాలు మనం చూసాం. ఇక వచ్చే వారం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.